ఇవాళ మా డిన్నర్ వచ్చేసి మినప గారెలు, దాంతో కాంబినేషను పండుమిర్చి టమాటా చట్నీ. అది అయిపోయేదాకా దాన్ని వదిలిపెట్టమనమాట. ఈ ప్రాసెస్ నేను చూపించేది కొత్తగా నేర్చుకునే పిల్లల కోసమండి. తెలిసిన వాళ్ళు తిట్టుకోబాకండి. ఇట్లా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని పాలిథిన్ పేపరు లేదా న్యూస్ పేపరు, అదే కాకపోతే క్లాత్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా సరే. అయితే పిండి ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇంకా దీంట్లో నేను ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, దాంతోపాటు కొంచెం కరివేపాకు, జీలకర్ర కూడా వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. కింద నుంచి పైదాకా బాగా మిక్స్ చేస్తూ ఉంటే మనకి మంచిగా ఉంటుంది. ఇంకా గానుగ నూనె కొంచెం పోసుకొని పెట్టేసుకున్నాను. దీంట్లో ఈ మధ్య ఏంటో మేము పచ్చిమిర్చి తింటున్నామండి. మా వారికి నాకు కొంచెం పచ్చిమిర్చి కోసుకొని పక్కకు పెట్టుకున్నాను. మా అమ్మ ఉంటే భలే సంతోషించేదనమాట. ఇంకా కొంచెం పిండి తీసుకొని ఇట్లా చేత్తో చాలామంది చేస్తూ ఉంటారు కదా, నాకైతే అంత రౌండ్గా రావండి. ఇది ఫస్ట్ గణపతికి అలా వేసి పక్కకు పెడతాను. నూనె కాగిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నేను వేసింది అడుగుకి వెళ్ళిపోయింది కదా, కలర్ మారితే ఒక్క నిమిషం చూడండి. అదిగోండి పైకి పొంగొచ్చింది కదా, అప్పుడు మనకి నూనె పర్ఫెక్ట్గా ఉన్నట్లు. అప్పుడు మనం ఒక్కొక్కటి గారెలు వేసుకోవాలి. ఇంకోటి, గారెల పిండి చేత్తో తీసుకొని కూడా ఇట్లా మీరు ఎగరేస్తే దాంట్లో మనకి ఎయిర్ బబుల్స్ ఇన్కార్పొరేట్ అయ్యి చక్కగా బోలుగా వస్తుంది అనమాట. గారె చక్కగా ఉంటుంది. ఇది మీరు చేత్తో నొక్కొని వేసుకునే వాళ్ళు అలవాటు ఉంటే వేసేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా పాలిథిన్ పేపర్ మీద కూడా చక్కగా వస్తుందండి. మధ్యలో ఇలా హోల్ పెడితే నీట్గా ఉంటుందన్నమాట, రౌండ్గా వస్తాయి. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే. ఫస్ట్ తీసింది మాత్రం గణపతికి పక్కకు పెట్టేస్తానండి. కాకులు ఉంటే కాకులకి వేసేదాన్ని, ఇప్పుడు నైట్ టైం కదా అలా పక్కకు వదిలేస్తాను దాన్ని. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఎర్రగా కాలాలండి. మాకు కొంతమంది తెల్లగా తీసేసుకుంటూ ఉంటారు, అట్లా ఉంటే బాగోవు. కరకరలాడుతూ ఎర్రగా కాలాలన్నమాట. మనం తీసుకునే చిల్లు గరిట అయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా దాంట్లోనే ఉండిపోతుందండి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి, ఇప్పుడు మనం ఆల్రెడీ వేసింది చేతికి కొంచెం తడి చేసుకొని ఇట్లా నూనెలో వదులుకుంటే మనకి చేతికి ఏమీ అంటకుండా వస్తాయి. లేకపోతే డ్రైగా ఉందనుకోండి చెయ్యి, అది మనకి పిండి అంటుకుపోతుంది అనమాట. ఇది చిన్నపిల్లలకి తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. మా పాపకి వల్ల వేయటం నేర్పించాను. మెయిన్గా ఆయిల్లో వేసేటప్పుడు కంగారు వచ్చేసి గబక్కన వదిలేస్తూ ఉంటారు. అట్లా వేస్తే మన మీద ఆయిల్ చిందుతుందండి. జాగ్రత్తగా నిదానంగా వేసుకోండి. ఇంకా పండుమిర్చి టమాటా చట్నీ, దీంట్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, నేను నిదానంగా చూపిస్తూ ఉంటాను. ఇవాళ దీంట్లో కాంబినేషను అదే వేసుకొని తింటున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. మీరు అయిపోయిందా డిన్నర్?